నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవశ్చైవ కిమకూర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికినాడు, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన తరువాత ఏమి చేశారు? ముఖ్యంగా మనం భగవద్గీత అధ్యయనం చేయాలా అంటే స్వామి ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని ఈ యొక్క భాష్యంలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. భగవద్గీత అన్నటువంటిది భగవంతుడు ఆయన చెప్పినటువంటిది. సో భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలంటే యథాతథంగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ ఆధ్యాత్మిక దృష్టి లేనటువంటి వ్యక్తులు పంచతంత్రలో ఒక విషయం చెప్తారు. ఒక ఏనుగు దగ్గరికి కొందరు అంధులు పోయారంట. ఒకడెళ్ళి ఏనుగు కాలును పట్టుకొని ఇదొక స్తంభం అన్నాడంట. ఇంకొకడు తోక పట్టుకొని ఇది సున్నం వేసుకునేటువంటి బ్రష్ అని చెప్పాడంట. ఇంకొకడు చెవు పట్టుకొని ఇది చాట అని చెప్పాడంట. సో ఒక్కొక్కరు అందరూ అందులే ఊహించుకుంటున్నారు. వాళ్ళు భగవతత్వం అనేది మనం ఊహించుకునేటువంటిది కాదనమాట. ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు స్వయంగా చెప్పాడు, అది పరంపరలో మనం దాన్ని స్వీకరించాలి. ప్రభుపాదుల వారు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. అదేం చెప్తారంటే, ఆయన ఈ గురువు అన్నటువంటి వ్యక్తి ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలి. పోస్ట్ మ్యాన్ ఏంటి అంటే మనకు వచ్చినటువంటి ఉత్తరాన్ని యథాతథంగా ఆయన మనకు ఇస్తాడనమాట. ఉదాహరణకి పుత్రుడు పుట్టాడు అని ఉంది, పోయాడు అని ఒక పదం మార్చినా కానీ ఆనందం బదులు ఏడుస్తూ కూర్చోవాలి. సో ఈ భగవతత్వంలో కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అందులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకొని చెప్పేది కాదు. ఇది భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటిది. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానాన్ని పరంపరానుగతంగా మనం ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తామో అప్పుడు ఏ రకమైనటువంటి చేర్పులు మార్పులు లేని దానివల్ల మన యొక్క జీవితం సక్రమమైనటువంటి మార్గంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ధన్యమయ్యేదానికి అవకాశం ఉంది. దురదృష్టం ఏంటి అంటే ప్రతి ఒక్క సబ్జెక్టు టీచ్ చేయాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఏ అర్హత లేకుండా ఎవడి ఊహకందింది వాడు మాట్లాడుతూ ఈ యొక్క తత్వాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. జనసామాన్యంలో తికమక్కలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకనే భగవంతుడు కూడా తరువాతి శ్లోకాల్లో కొన్ని విషయాలు వివరించారు. ఏమని చెప్పారు అంటే, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహత యోగో నష్ట పరాంతప. ఈ యొక్క జ్ఞానం పరంపరలో స్వీకరించాలా. పరంపర లేకపోతే ఏమవుతుంది అంటే పాలు పవిత్రంగా ఉంటాయి, పాము దాన్ని ముట్టింది అంటే అది విషపూరితంగా మారిపోతుంది. ఈ జ్ఞానం కూడా భగవంతుడు ఇచ్చింది పవిత్రమైందే. పరంపర లేనటువంటి వ్యక్తులు ఏంటి అంటే వాళ్ళ సొంత ఆలోచనలన్నీ కూడా దానికి చేర్చి దాన్ని ప్రచారం చేయడం వల్ల అది కన్ఫ్యూజన్ అనేది వస్తుందన్నమాట. సో అందుకనే ఈ యొక్క జ్ఞానాన్ని మనం పరంపరలో స్వీకరించాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకసారి నేను సోంపేట అనేటువంటి ఒక ఊర్లో అక్కడ ప్రవచనం ఏర్పాటు చేశారు, ప్రవచనం చెప్పాను. దాంట్లో నేను చెప్పింది ఏంటి అంటే 4 వ్యసనాలకి దూరంగా ఉండాలా అని చెప్పాను. ఎందువల్ల అంటే ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటిది పాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. ధర్మం అనేది లేకపోతే
మనిషి పశు ప్రవృత్తుల్లోకి వెళ్ళిపోతాడు. పశువులున్న సమాజంలో శాంతి ఉండదు. ఈరోజు మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు రోజురోజుకి నశించడం వల్లే సమాజంలో అశాంతి అన్నటువంటిది ఉంది, రోజురోజుకి పెరిగిపోతుంది. కారణం ఏంటి అంటే, మీరు ఒక జంతువు చూడొచ్చు, ఒక పక్షి ఒక గింజ తింటుంది, భయంతో అటు ఇటు చూస్తుంది అన్నమాట. ఎవరన్నా వచ్చి నన్ను అటాక్ చేస్తారేమో అని భయం. సో అదే రకంగా మనిషి కూడా జీవిస్తున్నాడు, ఎవడెప్పుడు మోసం చేస్తాడు. ఎందువల్లంటే ధర్మం అనేది మనుషులో లేకపోతే అప్పుడేం జరుగుతుంది, అందరూ జంతు ప్రపంచంలో ఏ రకంగా భయంగా జీవిస్తాయో మనుషులు కూడా అట్లా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ విషయాల్ని నేను చెప్పాను. చెప్తే ఉపన్యాసం తర్వాత ఒక వ్యక్తి అన్నాడు, మర్యాద పురుషోత్తముడుగా వచ్చినటువంటి రాముల వారు ఈ వ్యసనాలన్నీ ఆయన చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి అన్నాడు. నేనన్నాను, రాముడు ఎక్కడ చేశాడయ్యా అన్నాను. హనుమంతుల వారు సీతమ్మ తల్లిని అశోకవనంలో కలిసినప్పుడు రాముల వారు మద్యాన్ని సేవించలేదు, మాంసాన్ని భుజించలేదు అని చెప్పారు. అంటే ఆయన అన్నాడు, మా గురువుగారు ఒక రామాయణం రాశారు, దాంట్లో రాశారు ఆయన అన్నాడు. తీసుకురమ్మన్నాను ఆ రామాయణం, తీసుకొచ్చాడు. ఈ సందర్భం చెప్పి వాళ్ళ గురువుగారు ఏం రాశారంటే, ఇంతకుముందు రాముడు ఇవన్నీ చేస్తున్నాడు, ఇప్పుడు మానేశాడని రాశాడు. కానీ అక్కడ సందర్భం ఏంటి అంటే, హోమ్ డిపార్ట్మెంట్ భార్య ఇంట్లో లేకపోతే, నేను చాలామంది చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు మా టీచర్లు చూశాను, మేడం లేరు ఈరోజు ఇంటికి పార్టీకి వచ్చేయండి అని. సో కర్దమముని భాగవతంలో చెప్తాడు, ధర్మపత్ని అంటే భర్తను ధర్మంగా, ఆమె ధర్మంగా ఉండడమే కాదు భర్తని కూడా ధర్మంగా ఉండేటట్టు చేసేటువంటి ఆమె ధర్మపత్ని. సో రాముల వారు సీతమ్మ తల్లి లేరు అని చెప్పి ఆయన మద్యాన్ని సేవించలేదు, మాంసాన్ని భుజించలేదు, ఇంతకుముందు ఎట్టా ఉన్నారో ఇప్పుడు కూడా అట్టాగే ఉన్నారు అనే ఉద్దేశంతో హనుమంతుల వారు సీతమ్మ తల్లితో చెప్తారు. ఈ గురువుకి అర్థం కాకుండా ఇంతకుముందు ఇవన్నీ చేస్తున్నాడు, ఇప్పుడు మానేశాడని చెప్పి రాశాడు. ఏం జరుగుతుందండి దీనివల్ల? తాగుబోతులందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పి తాగేయడం మొదలు పెడతారు. ఇది కాదు. అందుకనే పరంపర లేకపోతే వాళ్ళ మనసుకి ఏం దోస్తుందో అది రాసేస్తారు. దానివల్ల సమాజం మీద ఎటువంటి ప్రభావం ఏర్పడుతుంది? అందుకని పరంపర లేకుండా మనం స్వీకరించకూడదు. సో ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకానికి మొదట ఈ యొక్క విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ధృతరాష్ట్రుడు, ఆయనకి చాలా భయంగా ఉంది. ఎందువల్ల? ఆ ప్రదేశం ఏదైతే యుద్ధం జరగబోతూ ఉందో ఆ ప్రదేశం చాలా పరమ పవిత్రమైనటువంటిది. అక్కడ ధర్మానికే విజయం ఉంటుంది. అందుకని భగవంతుడు కూడా అక్కడ యుద్ధాన్ని నిర్ణయించారు. ఎందువల్ల? ఆ ప్రదేశం కురుక్షేత్రం చాలా పవిత్రమైంది, ధర్మమైనటువంటిది. కాబట్టి అక్కడ ధర్మం ఎవరి పక్షాన ఉంటే వాళ్ళ పక్షాన విజయం వస్తుంది. కాబట్టి అక్కడ ఆయన ఆ యొక్క యుద్ధాన్ని ఏర్పాటు చేశారు. మామూలుగా కురుక్షేత్ర మహత్యంలో ఏం చెప్పారు అంటే, ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్తే పుణ్యం వస్తుందంట. ఈ కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాలా అన్నటువంటి సంకల్పం చేస్తేనే, ఆలోచన చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పి చెప్తారు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ యొక్క కురుక్షేత్రం. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు భయాందోళనతోటి ఎందుకున్నాడు అంటే, ఆయన ఇక్కడ ధర్మానికే విజయం ఉంటుంది కాబట్టి, తన పిల్లల మీద మమకారం ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల ఆయన భయపడుతూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా లైవ్ టెలికాస్ట్ మనం చూడాలంటే చాలా పెద్ద నెట్వర్క్ అది. కానీ ఈ యొక్క సంజయుడు వ్యాసుల వారి యొక్క శిష్యుడు, ఆయన ఏంటి అంటే, కురుక్షేత్రంలో జరిగేటువంటి దాన్ని అంతా కూడా దివ్య దృష్టితో చూసి ఇక్కడ ధృతరాష్ట్రునికి చెప్పబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం లైవ్ చూస్తున్నాం అది ఇది అంటే, ఈ టెక్నాలజీ అంతా ఇప్పుడుదేం కాదు. ఇప్పుడు ఎంతో ఖర్చు పెడితే ఈ టెక్నాలజీ ద్వారా మనకు ఇవన్నీ దొరుకుతాయి, లైవ్ టెలికాస్ట్లు ఇవన్నీ. అప్పుడు వాళ్ళంతా కూడా ఏంటి అంటే, తపశ్శక్తితోటి ఎక్కడో జరిగేటువంటి దాన్ని కూడా చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు, సాధన ద్వారా, తపశ్శక్తి ద్వారా, వీటన్నిటి ద్వారా. సో అందువల్ల ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది, ఎప్పుడైనా కానీ ధర్మంగా మనం లేనప్పుడే ధృతరాష్ట్రుల్లాగా ఆందోళన చెంది ఉండాలా. ధర్మానికి అనుగుణంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా
ధర్మమే గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం మనకు ఉండొచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ పాండవులు ధర్మానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి పాండవులతోటి ఎవరు ఉన్నారు? కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే అదే పాండవుల యొక్క అడుగుజాడల్లో మనం నడిచి మనం ధర్మంగా ఉన్నట్టయితే మనతోటి పాండవులతోటి ఎట్లాగ కృష్ణుడు ఎల్లవేళలా ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడో మనతో కూడా భగవంతుడు ఎల్లవేళలా ఉండి మనల్ని రక్షిస్తాడు. మనం అన్ని అధర్మ కార్యక్రమాలు చేసి నేను మాత్రం అందరికీ అధర్మంగా వ్యవహరిస్తాను, నాకు మాత్రం ధర్మంగా అన్నీ జరగాల అంటే కుదరదు. సో ఈ కురుక్షేత్రం ప్రారంభం నుంచి కూడా, మహాభారతం ప్రారంభం నుంచి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే మనం గుళ్ళు గోపురాలు వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తాం. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడు దేవస్థానానికి వెళ్ళి దండం పెట్టాలా, కాదని ఎవరు అనట్లేదు. దండం పెట్టి ఆ ధర్మప్రభు అయినటువంటి ఆ కృష్ణుడు చూపించిన ధర్మ మార్గంలో నడుచుకున్నప్పుడు మనతోటి పాండవులతోటి ఎట్లా కృష్ణుడు ఉన్నాడో అట్లాగే మనతోటి కృష్ణుడు ఉంటాడు. మనవల్ని పాండవుల్ని ఎట్లా రక్షించాడో మనవల్ని కూడా అదే రకంగా రక్షిస్తాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలా. సో అందువల్ల ఈ యొక్క శ్లోకంలో ఆయన ఈ సంజయుడికి దివ్య దృష్టి ఉండింది. ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నారు, నా కుమారులు పాండు కుమారులు ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తున్నారు అని చెప్పి మొట్టమొదట ఆయన ప్రశ్నని సంజయుడితో అడుగుతూ ఉన్నాడనమాట. సో ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో చక్కగా వివరిస్తున్నారు. ఏమని అంటే ఇది మొదటి శ్లోకం కాబట్టి భగవద్గీతలో ఈ భగవద్గీతను మనం పరంపరానుగతంగా అర్థం చేసుకోవాలా. భగవంతుడు ఏ ఉద్దేశంతో దాన్ని ప్రజలకు ఈ యొక్క మానవాళికి అందించాడో ఆ ఉద్దేశం అన్నటువంటిది మిస్ కాకూడదు. ఆ ఉద్దేశం ఏంటి అంటే ధర్మంకు అనుగుణంగా నడుచుకున్నప్పుడే నేను నీతోటి ఉంటాను, నేను నీతో ఎప్పుడైతే ఉంటానో నువ్వు అప్పుడు విజయాన్ని సాధించగలవు. ఈ యొక్క విషయాన్ని మనం మిస్ అయితే మనం భగవద్భక్తులని చెప్పుకొని ఉపయోగం లేదు. ఈరోజు ఏంటి అంటే మనం బొట్లు పెట్టుకోవడం, నామాలు పెట్టుకోవడం, తిలకాలు పెట్టుకోవడం, దేవస్థానానికి వెళ్ళడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, కానీ ఒక్కటి మిస్ అవుతూ ఉన్నాం. ఏంటది అంటే ఇవన్నీ చేయడం తో పాటు భగవంతుడు చూపించినటువంటి అంటే ప్రభుపాదుల వారు సింపుల్గా చెప్తాడు. ఆయన ఏమంటారంటే గవర్నమెంట్ లాస్ ఉన్నాయి, వాటిని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిష్ చేస్తుంది. ప్రకృతి నియమాలు ఉన్నాయి, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చట్టం నాకు తెలియదు అంటే తప్పించుకునేదానికి అవకాశం లేదు. సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాల. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాల. ఆ ప్రకృతి చట్టాలనే ధర్మం అన్నారు. ఆ ధర్మాన్ని అనుసరించినప్పుడే మనం ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది. వీటిని మనం అర్థం చేసుకోవాలంటే మనసు కల్ముషరహితంగా ఉండాలా. మనసు కల్ముషరహితంగా ఉండాలంటే మంత్రజపం అన్నటువంటిది కలియుగంలో యుగధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ జయతో ముఖై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరికీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం భగవత్ నామాన్ని జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.